ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట: నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూసి ఎడమగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. కీర్తన గ్రంథము 38:11. మనకొచ్చే సమస్యలు చూసి మన వెంట నిలిచేవారు ఉంటారు, మనల్ని విడిచి వెళ్ళేవారు ఉంటారు. అలా మనతో నిలిచేవారు కూడా మన నుండి ఏదో ఆశించే మన పక్షాన నిలుస్తారు. రాజైన దావీదుకు వచ్చిన సమస్యను చూసే తన వారు తన నుండి దూరంగా వెళ్ళిపోయారు. ఇక మనం ఎంత చెప్పండి. కానీ ఎవరు దూరంగా ఉన్నా, ఎవరు ఎడమగా నిల్చున్నా, ఎవరు విడిచిపోయినా సరే దేవుడు మాత్రం దావీదుకు దగ్గరగా ఉన్నాడు. దావీదుతోనే నిలిచి ఉన్నాడు. దావీదును విడిచి వెళ్ళిపోలేదు. ఈ లోకంలో ఎందరి తోడు ఉన్నా, ఎందరి బలం ఉన్నా, దేవుడు మన పక్షాన లేకుంటే ఏం ఉపయోగం? ఏం సాధించగలం చెప్పండి. కాబట్టి ఎవరో నన్ను విడిచిపెట్టేశారు, ఎవరో నన్ను పట్టించుకోవట్లేదు అని బాధపడద్దు. దేవుడు మనతో ఉన్నాడు చాలు అని ఆనందించండి. ఏదో ఒకటి ఆశించి నిలిచేవారి కన్నా ఏది ఆశించకుండా మన పక్షాన నిలిచే దేవుని తోడు మనకు ఎంతైనా అవసరం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.